వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. ఫేక్ గ్యాంగ్ ఫేక్ ప్రచారాలు చేస్తే తాట తీస్తా అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. బాబు గారికి కూడా కోపం తెప్పించారంటే అవతల వాళ్ళు ఎంత ఎదలో ఉంటారో అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎన్ని అబద్ధాలను ప్రచారం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. యూరియా రైతులకు సక్రమంగా యూరియా అందిస్తూ ఉంటే సకాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా తీసుకొచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా అందిస్తూ ఉంటే దాని మీద కూడా ఫేక్ ప్రచారం. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పాలనలో రైతులను కుదేలు చేసి పంటలు పండించుకోవడానికి అవకాశం లేకుండా నీళ్లు కూడా ఇవ్వలేని దుర్మార్గపు పాలన చేసి ఇవాళ రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా ఆనందంతో వ్యవసాయం చేసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు పుష్కలంగా ఆ రైతులకు నీళ్లు అందిస్తూ ఉంటే ఫేక్ ప్రచారాలు, ఫేక్ వీడియోలు. యూరియా కాంప్లెక్స్ DAP సకాలంలో కేంద్రం నుంచి తీసుకొచ్చి ఆ రైతులకు అందిస్తూ ఉంటే ఫేక్ ప్రచారాలు, అన్ని అబద్ధాలు, ఎడిటింగ్ వీడియోలు. ఈ సందర్భంగా అసత్యాలని దుష్ప్రచారం చేస్తున్న ఆ వైసీపీ పేటీఎం గారికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఫేక్ ప్రచారాలు చేస్తే తాట తీస్తా అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు ఆయన. రైతుల ముసుగులో అసత్య ప్రచారాలు. నిన్న జగన్మోహన్ రెడ్డి పులివెల్లిన సందర్భంగా 4 పేటీఎం రైతులను తీసుకొచ్చి వాళ్ళ మెడలో పచ్చకండ వేసి ఒకటి చీని బత్తాయిలు, ఒకటి అరటిపళ్ళు, ఇంకోటి. ఆ ముగ్గురిని చూస్తే రైతులా కనిపిస్తారు ఎవరికన్నా. వాడితో స్క్రిప్ట్ అది మాట్లాడించి దానికి జగన్మోహన్ రెడ్డి హంగామా. జగన్మోహన్ రెడ్డి చెప్పే లెక్కలన్నీ పచ్చి అబద్ధాలు, పచ్చి బూతులు. జగన్ రెడ్డి పరిపాలనలో ₹1,00,000 పైగా చీని అమ్మారంట టన్ను. ఎప్పుడైనా చూసాం మనం? చీని బత్తాయి కేజీ ₹150 పెట్టి కొన్న సందర్భం ఎవరికైనా ఉందా? పంట అధికంగా పడినప్పుడు కొంత రేటు తగ్గడం సహజం. దిగుబడి తగ్గినప్పుడు రేటు పెరుగుతుంది. అది రైతుకు శాపం. ఎవరు పరిపాలన చేసినా, ప్రభుత్వాలు రైతులకు ఎంత సహాయం చేసినా పంటలు అధిక దిగుబడి వచ్చినప్పుడు కొంత రేటు తగ్గడం సహజం. ఆఖరికి ఉల్లిలో చెప్పిన లెక్కలు కూడా బొక్కలే జగన్మోహన్ రెడ్డివి. కూటమి ప్రభుత్వం ఉల్లికి గిట్టుబాటు ధర లేదని ₹12,000 ప్రకటించి రైతుల వద్ద నుండి కొంటాంది. డైరెక్ట్గా మార్కెట్ ద్వారా కొంటాంది. మార్కెట్ ద్వారా రైతుల దగ్గర నుండి ₹12,000 కొంట మొదలుపెట్టిన తర్వాత బహిరంగ మార్కెట్లో రైతుల నుంచి 14,000 దాకా కొంటున్నారు కొనుగోలుదారులు, వ్యాపారస్తులు. ఆ రైతుల కష్టాలు గుర్తెరిగి చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేసి చీనీ బత్తాయి అయినా, ఉల్లి అయినా, మామిడి అయినా, అర్లీ పొగాకైనా, మిరపైనా ఏదైనా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కడుపు మంటతో కంట రక్త కన్నీరు కారుస్తున్నాడు. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తూనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రైతులు నిండా ముంచేసి ఇవాళ శుద్ధపోసు కౌరులు చెప్తున్నాడు. పట్టిసీమ ద్వారా నీళ్ళిస్తే ఆ రైతులకి ఎక్కడ మేలు చేకూరుతుందోనన్న దుగ్ధతో, చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందన్న కడుపు మంటతో పట్టిసీమను వట్టిసీమ చేసిన దుర్మార్గపు పాలకుడు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల పరిపాలనలో 3 సార్లు ఇచ్చినట్టున్నాడు. 4 ఏళ్లు రెండో పంట పండల కృష్ణా డెల్టాలో రెండో పంట పండకుండా, రెండో పంట వేయడానికి అవకాశం లేకుండా చేసిన దుర్మార్గపు పాలకుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఆనాడు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి. కృష్ణా డెల్టాలో రెండో పంట వేయని సంవత్సరం అంటూ సహజంగా ఉండదు. రెండో పంట వేయలేదంటే కరువు కాటకాలు వచ్చినట్టే, కరువు కోరలు చాచినట్టే. అలాంటి కృష్ణా డెల్టాకి రెండో పంటకు నీరు ఇవ్వలేక దద్దమ్మ పాలన చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో కనీవిని ఎరగని రీతిలో యూరియా అధికంగా ఉంది. వర్షాలు పడి సమృద్ధిగా నీరు ఉండి సాగు విస్తరణ పెరిగిన సందర్భంగా గతంలో వచ్చిన యూరియా కంటే అధిక శాతం యూరియా వచ్చింది. యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. యూరియా ఉంది, DAP ఉంది, కాంప్లెక్స్ ఎరువులు ఉన్నాయి. ప్రభుత్వం అనునిత్యం కంట కనబెడుతూ ఆ రైతులకు ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలని చూసుకుంటా ఉంటే ఈ పేటీఎం గారు విషప్రచారం. అలాంటి విషప్రచారం చేసే వాళ్ళ తాట తీస్తారంటూ చంద్రబాబు నాయుడు గారు నిన్న వార్నింగ్ ఇచ్చారు. అన్ని విషయాల్లోనూ ఫేక్ ప్రచారం సాగిస్తున్న వైసీపీ రైతుకు అందించే ఎరువుల విషయంలోనూ అదే తరహా దుష్ప్రచారాన్ని సాగిస్తోంది. డ్రామాలు కడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దుష్ప్రచారం చేసేవారిని జైలుకు పంపుతాం. ఎరువుల లారీని హైజాక్ చేసే కుట్రలకు దిగజారిన ఫేక్ గ్యాంగ్లను వదిలిపెట్టేది లేదు. రాష్ట్రంలో కొందరు క్రిమినల్స్ ఎరువుల విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఫేక్ రాజకీయాలు చేసినా, సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేసినా ఉపేక్షించేది లేదు. అన్ని జిల్లాల్లో ఎంతెంత స్టాక్ ఉందో, ఏ దుకాణాల్లో ఎంత నిల్వలు ఉన్నాయనే వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే తాట తీస్తా, ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. విషవృక్షం లాంటి వైసీపీ చేసే దుష్ప్రచారాల్లో మరో ఫేక్ స్టోరీయే యూరియా ఎరువుల కొరతని చంద్రబాబు మండిపడ్డారు.
ఫేక్ పార్టీ నేరాలను నమ్ముకున్న పార్టీ విషపు విత్తనాలను చల్లుతోందని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎరువుల లభ్యత సరఫరాపై రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లాల వారీగా ఎరువుల సరఫరా లెక్కలను చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్లో ఓపెనింగ్ బ్యాలెన్స్తో కలిపి 6,65,000 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేశాం. బుధవారం నాటికి 94,892 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. ఇది కాకుండా గత 10 రోజుల్లో సుమారు 28,000 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేశాం. వచ్చే 10 రోజుల్లో 30,000 టన్నుల సరఫరాకు అందుబాటులోకి రానుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరో 53,000 టన్నుల కేటాయింపులు తెచ్చుకున్నాం. సెప్టెంబర్ 12 నుంచి 30 లోపు మరో 1,00,000 టన్నులు తెచ్చుకుంటాం. అంటే సెప్టెంబర్ నెలాఖరు నాటికి 2,71,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుంది. రైతులు ఆందోళన చెందవద్దు. భవిష్యత్ అవసరాలు తగ్గట్టు ఎరువులను సిద్ధం చేస్తాం. వచ్చే రబీ నాటికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 9,38,000 మెట్రిక్ టన్నుల కేటాయింపులు ఇప్పటికే చేసుకున్నాం. కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడాను. జిల్లాల్లో అన్ని రిటైల్ షాపుల్లో ప్రస్తుత నిల్వలు సరఫరాపై సమీక్ష చేసి అవసరం దగ్గరకు ఎరువులు తరలించాలని చెప్పాం. డిమాండ్ ఉన్న జిల్లాలకు మార్క్ఫెడ్ ద్వారా ఎరువులు తరలించి రైతులకు సరఫరా చేస్తాం. పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో గట్టి నిఘా పెట్టి ఎరువులు పక్కదారి పట్టకుండా చూడమని చెప్పాం అని చంద్రబాబు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వివిధ అంశాలపై జరుగుతున్న ఫేక్ ప్రచారాలపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. డ్రామాలు ఆడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దుష్ప్రచారం చేసేవారిని జైలుకు పంపుతాం. యూరియా విషయంలో కృష్ణా జిల్లాలో వైసీపీకి చెందిన ఎర్రా వాసు, రామూర్తి, చీలి వెంకటేశ్వరరావు, ఈశ్వరరావు తదితరులు కుట్రపూరితంగా వ్యవహరించారు. ఎరువుల లారీని హైజాక్ చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో కొందరు క్రిమినల్స్ ఎరువుల విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఫేక్ రాజకీయాలు చేసిన సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేసిన తీవ్ర పరిణామాలు ఉంటాయి. అన్ని జిల్లాల్లో ఎంతెంత స్టాక్ ఉందో, ఏ దుకాణాలు ఎంత నిల్వలు ఉన్నాయనే వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకోం. ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. ప్రస్తుతం రైతులు ఎక్కడెక్కడ ఎంత యూరియాను వినియోగిస్తున్నారో లెక్కలు తీసి మీడియాకి ఇస్తాం. రైతుల ముసుగులో వైసీపీ కార్యకర్తలు రాజకీయం చేస్తే కబడ్దార్ అని హెచ్చరిస్తున్నా. నేరాలు ఘోరాలు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుప్పంలో నీరిస్తే నీళ్లు లేవని ప్రచారం చేశారు. పులివెందులకు మేము నీరిస్తే వైసీపీ వాడు వెళ్ళి తామే ఇచ్చినట్టుగా హారతలు ఇచ్చారు. చూశాం కదా. మొన్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అందరి నివాదాల కృష్ణా జలాలని కుప్పం చివరి ఆయకటూరు నీళ్లు పారిస్తే ఆ కాలవలో జలహారతి ఇచ్చిన గనుడు జగన్మోహన్ రెడ్డి. పోతిరెడ్డిపాడు నుంచి సుమారుగా 600 కిలోమీటర్లు కృష్ణా జలాలను పారించుకుంటా కాలువల ద్వారా కుప్పం చివరి ఆయకట్టుకి చంద్రబాబు నాయుడు గారు నీళ్లు తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి ఉండమ్మ బొట్టు పెడతా తరహాలో గవ్వగా కాలువలో దిగి జలహారతి పూజలు చేసిన గనుడు. అయ్యో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు గారు పారించిన నీళ్ళకి జలహారతి ఇచ్చే స్థాయికి నిన్ను మా లోకేష్ గారు తీసుకొచ్చాడు. అదే రాజకీయం అంటే. సోషల్ మీడియా ఉంది కదా అని తప్పుడు వార్తలు రాస్తే చూస్తూ ఊరుకోం. స్టీల్ ప్లాంట్కు 12,000 కోట్ల రూపాయలు కేంద్రం నిధులిచ్చి ఆదుకుంటే పేటీఎం బ్యాచ్ ద్వారా కొందరు రాజకీయాలు చేస్తున్నారు. ఉద్యోగుల వయోపరిమితి విషయంలో ఫేక్ జీవో సృష్టించి ఫేక్ ప్రచారం చేశారు. పేటీఎం బ్యాచ్ తప్పుడు పోస్టులు చేసి ఆందోళన కలిగించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తే తాట తీస్తాం. కావాలని అలజడులు సృష్టిస్తే జైలుకు పంపుతాం. మొన్నటి వరకు మహిళలపైన, నిన్న రాజధాని పైన, ఇప్పుడు రైతులను తప్పుదోవ పట్టించేలా చేస్తున్నారు. ఇలాంటి వారిని ఖచ్చితంగా నియంత్రిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. అవాస్తవాలను కూడా వాస్తవం అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. హెరిటేజ్ అవుట్లెట్లు లేవు, అయినా హెరిటేజ్ దుకాణాలు ఉన్నాయంటూ విష ప్రచారం చేస్తూ విచిత్రమైన వింత జీవుల్లా వ్యవహరిస్తున్నారు. ఊహల్లో బతికేస్తున్నారు. ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారని వైసీపీ అనుకుంటోంది. వాళ్ళను చూస్తుంటే జాలేస్తోంది. విలువలేని వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలే వస్తాయి. వాళ్ళు దుష్ప్రచారం చేస్తుంటే మేము వాటిని సరిచేస్తూ కూర్చోవాలా? అసెంబ్లీకి వచ్చి సమస్యలపై చర్చించమంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అంటున్నారు. వీరికి అసలు బుద్ధి ఉందా? ప్రజలు ఇచ్చిన సీట్లతోనే ప్రతిపక్ష హోదా వస్తుంది. ఆ హోదాకు కూడా తగలనే వైసీపీకి 11 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్షం కావాలంటే అసెంబ్లీలో 18 సీట్ల సంఖ్యాబలం ఉండాలని తెలియదా? ఓట్లేయలేదని ప్రజలపై కక్ష పెట్టుకున్నట్టు వ్యవహరిస్తున్నారు. కోడికత్తి, గొడ్డలి వేటు, గుండెపోటు, గులకరాయి డ్రామాలతో పాటు ఎరువులు ఇస్తున్నా ఇవ్వడం లేదని ఫేక్ డ్రామాలు ఆడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. దుష్ప్రచారంతో రెచ్చగొడుతూ రైతులను రోడ్డున పడేస్తున్నారు. వీరి రాజకీయ ఉచ్చులో రైతులు పడొద్దు. త్వరలోనే రైతులతో సమావేశం నిర్వహిస్తాం. వాస్తవాలు వివరిస్తాం. గత ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యలు జరిగేవి. నీళ్లు లేక, పెట్టుబడి సాయం అందక, ఆదుకునేవారు లేక నిస్పృహతో రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు. కూటమి అధికారంలోకి వచ్చాక రైతుల మీద ఒత్తిడి తగ్గింది. అన్నదాత సుఖీభావ కింద పెట్టుబడి సాయం అందిస్తున్నాం. వ్యవసాయానికి కావాల్సిన నీళ్లను సమృద్ధిగా సరఫరా చేస్తున్నాం. పంటలు పండేందుకు కావాల్సిన అన్ని రకాల వసతులు కల్పిస్తున్నాం.
అందుకే రైతుల ఆత్మహత్యలు ఇప్పుడు లేవు. రైతులకు మంచి చేస్తుంటే వైసీపీ ఓర్వలేకపోతోంది. ఏ కారణాల వలనైనా పంటలకు సరైన ధర లేకపోతే ప్రభుత్వం తరఫున ఆదుకుంటున్నాం. అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చూస్తున్నాం. వాణిజ్య పంటలకు మార్కెటింగ్లో ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం. తాజాగా కాఫీ పంటలకు బెర్రీ బోరర్ తెగులు వచ్చింది. ఇది మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టాం. తెగులు సోకిన పంటను ధ్వంసం చేసి రైతులకు తగినంత పరిహారం ఇస్తున్నాం. ఈ సందర్భంగా రైతులకు ఓ విజ్ఞప్తి. తెలియక ఎక్కువ పురుగు మందులు వినియోగిస్తున్నారు. పురుగు మందుల వినియోగం ఎక్కువగా జరిగితే మన పంటలు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. తిండి, వాతావరణం కూడా కలుషితం అవుతుంది. ఆర్గానిక్ పంటలే రైతులకు లాభదాయకమని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎరువుల లభ్యత మీద, స్టాకుల మీద వివరంగా వివరించి పట్టిక పవర్ పాయింట్ ప్రకటన ద్వారా పట్టిక రూపంగా తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా రైతుల గురించి పట్టించుకున్నాడా? రైతుల గురించి మాట్లాడా? ఇలా సమావేశం పెట్టి విడమర్చి చెప్పిన పరిస్థితి ఉందా? ప్రజలు మర్చిపోతారనుకుంటే ఎలా జగన్మోహన్ రెడ్డి? నువ్వు చేసిన మోసాలని, నువ్వు పొడిచిన వెన్నుపోటుని ఆ రైతులు అంత తేలిగ్గా మర్చిపోయేలా నువ్వు వ్యవహరించావా? నాడు రైతులను ఎన్ని ఇబ్బందులు పెట్టావో, నీ వల్ల రైతులు ఎన్ని వేల మంది ఆత్మహత్యలు చేస్తున్నారో తెలియదా? నీ చేతగానితల వల్ల రైతులు చనిపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు నీ జిల్లాలో ఇచ్చిన పరిస్థితి నువ్వు మర్చిపోయావా? ₹1 సాయం చేయగలిగావా? నువ్వు ప్రజల సొమ్ము లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసావు కదా నువ్వు. పవన్ కళ్యాణ్ గారు ఆదుకునే వరకు నువ్వేం చేసావు? నువ్వు దోచుకున్న దాంట్లో ఆ రైతుకు తలా ₹1,00,000 ఇవ్వచ్చుగా, ఎందుకు ఇవ్వలేకపోయావు? ఇవాళ శుద్ధపోసం మాటలు మాట్లాడితే నీ సొల్లు వినడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రైతాంగం సిద్ధంగా ఉందనుకుంటున్నావా? నీ కార్యకర్తను కలిసే సమయమే నీకు లేదు. ఈ కార్యకర్తలు నిన్ను కలవాలంటే వాళ్ళకి వీఐపీ పాసులు ఇవ్వాలి. ఆ వీఐపీ పాస్ 1000, 2000, 5000కి అమ్ముకున్న దుర్మార్గులు మీరు. కార్యకర్తలు, నాయకులు నిన్ను కలవాలంటే డబ్బులు పెట్టి పాసులు కొనుక్కునే పరిస్థితి దిగజారిపోయిన నీ పార్టీ అసలు రాష్ట్ర ప్రజల గురించి, యువత గురించి, మహిళల గురించి, రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా? నీకోసం ఆ పక్కన జైలు రా జగన్ అని చెప్పి అరుస్తా ఉంటే నువ్వు పేటీఎం గాని పెట్టుకుని జైసీమి అనిపించుకుంటూ సునకానందం పొందటం విడ్డూరంగా ఉందని ప్రజలు నవ్వుకుంటున్నారు. జగన్ రెడ్డి చిల్లర మాటలు, వెకిలి వేషాలు మానివేస్తే కనీసం జైల్లో అన్న ప్రశాంతంగా ఉంటావు. లేదంటే అక్కడ కూడా నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన ఘోరాలు, నువ్వు తీసిన ప్రాణాలు నిన్ను ఆత్మల రూపంలో జైల్లో కూడా ప్రశాంతంగా ఉండలేవు. అన్ని దుర్మార్గాలు చేసావు, అన్ని పాపాలు చేసావు. నీ పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు చేసిన ఘోరాలకి, నువ్వు చేసిన దారుణాలకి నిన్ను ఏం చేసినా పాపం లేదు.